ఆర్థిక అసమానతలు తగ్గించేందుకే P4 సమాజానికి కొంత తిరిగి ఇచ్చినప్పుడే నిజమైన సంతృప్తి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎంత ఎదిగినా జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగిస్తే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిదన్నారు. గుంటూరు GGHలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కానూరి జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణం కోసం కాలేజీ పూర్వ విద్యార్థులు 100 కోట్ల రూపాయల విరాళాలను సమకూర్చగా ఎక్విప్మెంట్ ఫర్నిచర్ కోసం 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో ఇంకా మంచి మిగిలే ఉందని ప్రవాసాంధ్రులు నిరూపించారన్నారు. సాధారణంగా 40-50 ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్లి స్థిరపడిన వాళ్ళు జన్మభూమిని మర్చిపోతారు. కానీ మీరంతా చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని 1981లోనే జింకానా సంస్థ ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. అందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆరోగ్య కేంద్రం నిర్మాణంతో పాటు భవిష్యత్తులో దాని నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు రాకుండా బ్యాంకులో కొంత సొమ్ము డిపాజిట్ చేయడం గొప్ప విషయం. మనతో పాటు సమాజం కూడా బాగుండాలన్నదే మన సంస్కృతి. ఇప్పటి వరకు పాఠశాలలకు, ఆసుపత్రులకు, దేవాలయాలకు, సత్రాలకు, ఆట స్థలాలకు ఎంతో మంది దాతలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలు మరే దేశంలోనూ కనిపించవు. అమెరికాలోనైతే 18 ఏళ్ల పిల్లలు బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తారు. కానీ మన దేశంలో పిల్లలు ఎంత పెద్దవారైనా జీవితాంతం వారిని తల్లిదండ్రులు కనిపెట్టుకునే ఉంటారు. 1995లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడిసిన్ చేసిన ఎంతో మంది అమెరికా వెళ్లేవాళ్లు. ఇది చూసి చాలా మంది నాతో బ్రెయిన్ డ్రైన్ అవుతోందన్నారు. రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని వారికి చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేను జన్మభూమి కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఎంతో మంది ప్రవాసాంధ్రులు తాము పుట్టి పెరిగిన ఊరికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మనమందరం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కుటుంబాలు పుట్టిన వారమే. అవకాశాలు అందిపుచ్చుకుని అంచెంచెలుగా ఎదిగాం. రహదారులు, ఎయిర్పోర్ట్లు, విద్యుత్ రంగంలో వేగవంతమైన అభివృద్ధికి PPP మోడల్ సరైందని కేంద్రం భావిస్తోంది. అయితే ధనిక పేదల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. అందుకే పేదల అభ్యున్నతి కోసం నేను P4 తీసుకొచ్చాను. పేదలు సంపాదించే స్థాయికి చేరితేనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. చదువు అనేది గేమ్ చేంజర్. అంబేద్కర్, అబ్దుల్ కలాం దాతల ఆర్థిక సాయంతోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. P4 కార్యక్రమం లక్ష్యం సాధనలో 50% రీచ్ అయ్యాం. 10,42,000 మందిని 1,02,000 మంది దత్తత తీసుకున్నారు. ప్రవాసాంధ్రులు కూడా పేదలకు ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వారిలో 8 మందికి పద్మశ్రీలు రావడం గొప్ప విషయం. మన రాష్ట్రంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ తర్వాత ఏర్పడిన రెండవది గుంటూరు మెడికల్ కాలేజీనే. GGHలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల ఏర్పాటు చేశారు. మొత్తంగా 600 బెడ్లు ఈ బ్లాక్ లో ఉన్నాయి. ప్రసూతి విభాగంలో 300 బెడ్లు, పీడియాట్రిక్స్ విభాగంలో 200 బెడ్లు, ఇక NICU, SICU, PICU వంటి విభాగాల్లో మిగిలిన బెడ్లు ఉన్నాయి. నిర్మాణం కోసం డాక్టర్ గవిని ఉమాదేవి 22 కోట్ల రూపాయలు, నళిని వెంకట్ తేళ్ల 8 కోట్ల రూపాయలు, వాసిరెడ్డి రమాదేవి, కొండ్రుగుంట వెంకట్రావు 4,32 లక్షలు, మొవ్వా వేదవతి వెంకటేశ్వరరావు 4,04 లక్షలు, డాక్టర్ తెలిగిచర్ల గుడిమేడ కుటుంబాలు 3,60 లక్షలు, డాక్టర్ లక్ష్మి చౌదరి గంగ 3,40 లక్షలు, బేనా నూతక్కి గోపాలరావు 3,20 లక్షలు ఇచ్చారు. పూర్వ విద్యార్థులు ఈ బ్లాక్ నిర్మాణంతో పాటు గతంలో 35 కోట్ల రూపాయలను వెచ్చించి ఆడిటోరియం నిర్మించారు. తులసి సీట్ సహా పలువురు దాతలు ముందుకొచ్చారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 80 కోట్ల రూపాయల వరకు విరాళాలు సేకరించి పనులు పూర్తి చేస్తున్నారు. నాట్కో కూడా 2017-18లో 47 కోట్ల రూపాయలు, ఈ ఏడాది మరో 18 కోట్ల రూపాయలు, క్యాన్సర్ చికిత్సకు 18 కోట్లు, ఇతరత్ర అవసరాలకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే గుంటూరులో మిలీనియం బ్లాక్ కోసం 16 కోట్లు, విశాఖ AU మెడికల్ కాలేజీ బ్లాక్ నిర్మాణం కోసం 60 కోట్లు, కాకినాడ ఆసుపత్రికి 40 కోట్లు, కర్నూలు మెడికల్ కాలేజీకి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అభినందనీయమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అమరావతి నూతన గ్రీన్ ఫీల్డ్ నగరంగా అవతరిస్తోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వేలో స్పష్టం చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2035 నాటికి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం తయారవుతుంది. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనతో మనం ముందుకెళ్తున్నాం. రాజధానికి అంత భూమి ఎందుకు, 100 ఎకరాల సచివాలయం కట్టేస్తే చాలని ఎంతో మంది అన్నారు. కానీ జాతికి గుర్తింపు లభించాలన్నా, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలన్నా అభివృద్ధి చెందాలి. కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. మనం అమరావతిని చిన్న నగరంగా వదిలేస్తే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతాం. అందుకే హైదరాబాద్ కంటే మెరుగైన నగరం కట్టాలని నిర్ణయించాం. ఈ 30 ఏళ్లలో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి జరిగింది.
టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, మరి ఇండియాలో ఏముందని అడిగే వారికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉందన్నది మన సమాధానం. ఆనాడు సైబరాబాద్ నిర్మించాం, నేడు క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు ఇళ్లలో కరెంటు ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. 1999లో నాటి అసెంబ్లీలో కరెంటు గురించే గంటల కొద్దీ చర్చలు జరిగేవి. అప్పుడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. విద్యుత్ రంగంలో మన దేశం నెంబర్ 1గా ఉండటం గర్వకారణం. అమెరికాలో కూడా 4 గ్రిడ్లు ఉండగా ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం మనదే. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీకి శ్రీకారం చుడుతున్నాం. ఇంకో 10 ఏళ్లలో గుంటూరు సహా అమరావతి ప్రాంత రూపురేఖలు ఎలా మారతాయో మీరే చూస్తారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లను కలిసిపోతాయి. 122 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. పొల్యూషన్ మాటే వినబడదు. 1995లో ఐటీని, 2000లో బయోటెక్నాలజీని ప్రమోట్ చేశాం. ఆనాడు జినోమ్ వ్యాలీకి భూములిచ్చి ప్రోత్సహించగా ఆ తర్వాత కాలంలో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ అక్కడి నుంచే తయారు చేస్తుందని సీఎం చెప్పారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించే లక్ష్యంతో సంజీవని ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ అయింది. త్వరలో రాష్ట్రమంతా విస్తరించి రోల్ మోడల్గా మారుస్తాం. కుప్పంలో 70,000 మందికి క్లినికల్ టెస్టులు చేశాం. 2026లో డిజిటల్ హెల్త్ రికార్డు చేయడమే కాకుండా 72 లక్షల మంది రోగుల డేటా తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నాం. నేడు కార్పొరేట్ ఆసుపత్రులు 5 స్టార్ హోటళ్లను మించిపోతున్నాయి. రోగి చికిత్సకు ఖర్చు కంటే రూమ్ ఖర్చు ఎక్కువ అవుతోంది. త్వరలో ఎయిర్ అంబులెన్స్లు వస్తున్నాయి. 2026లో డ్రోన్ అంబులెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నాం. ప్రవాసాంధ్రులు అమెరికా నుంచి వర్చువల్గా లేక ఇక్కడికి వచ్చినప్పుడు కానీ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి మెరుగైన వైద్య సేవలకు తగిన సూచనలు చేయాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.